హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం రెనాల్ట్ స్కాలా RX సెల్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. డీజిల్ కార్ అండి. మంచి మైలేజ్ అయితే వస్తుంది, 20 నుంచి 25 దాకా మైలేజ్ అయితే వస్తుంది. ఈ కారు ఢిల్లీ కార్ అండి. ఢిల్లీ నుండి తెలంగాణ వచ్చి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయినటువంటి కారు. ఈ కారు చూసుకున్నట్లయితే లోన్ కావాలన్నా కూడా లోన్ ప్రొవైడ్ చేస్తాం. 2 లక్షల రూపాయల దాకా లోన్ అయితే వస్తుందండి. 2015 కారు కాబట్టి. ఇక డీటెయిల్స్ విషయంలో ఈ కారు సేల్కి మన దగ్గరకు అయితే వచ్చింది. ఖమ్మం పీవీసీ ఉన్న వెహికల్స్ అనే మన కార్ బజార్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యి ఉంటే మీరు మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే నా కార్ బజార్ తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది. మన కార్ బజార్ లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది. రెనాల్ట్ స్కాలా RX సెల్ వేరియంట్ 2015 కారు, 2030 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 66,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పికప్ కూడా నెంబర్ 1గా అయితే ఉంది. అలాగే టైర్స్ 4 కూడా 80-90% టైర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. అలాగే స్టెప్నీ టైర్ ఒక 60-70% అయితే ఉంది. ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో కూడా ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. అలాగే ABS అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 100కి దాదాపుగా 70 నుండి 80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది. రివర్స్ కెమెరా ఉంది. కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు. ఒక 4-5 చోట్ల గీతలు పడతాయి. టచ్అప్లు అనేది కామన్గా అయితే పడతాయి. నేను అమ్మేది సెకండ్ హ్యాండ్ కారు, షోరూమ్ కార్ అయితే కాదు. సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత టచ్అప్లు అనేది కామను. అలాగే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 3 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ అయితే లేదు ప్రస్తుతానికి. మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 3,60,000 రూపాయలు. 3,60,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చూడొచ్చు. రెనాల్ట్ స్కాలా RX సెల్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ దాదాపుగా 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే బంపర్ కానీ గ్రిల్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి 80-90% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది, చూడొచ్చు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 80-90% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బూట్ ఓపెన్ ఫంక్షన్ అనేది కీలోనే అయితే ఉంటుందండి. అలాగే చూసుకున్నట్లయితే బంపర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది, చూడొచ్చు. డోర్ పేస్టింగ్, పంచింగ్, బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. కంపెనీ పేస్టింగ్తో కార్ అయితే ఉంది. స్టెప్నీ చూసుకున్నట్లయితే ఒక 70% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి దాదాపుగా 80-90% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, 70-80%. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. రియర్ ఏసీ వెంట్స్ కూడా అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ చూడొచ్చు, పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే కీ వచ్చేసి 2 కీస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 66,000 కిలోమీటర్లు తిరిగిందండి. అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ABS అయితే ఉంది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ ఉంది. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చూడొచ్చండి. డాష్ బోర్డ్ లుక్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అలాగే పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. టైర్స్ వచ్చేసి 90% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి. రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉందండి. అలాగే కంపెనీ బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి.
2015 కారు రెనాల్ట్ స్కాలా ఆర్ఎక్స్ఎల్ వేరియంటు, రీడింగ్ 66,000 తిరిగింది. సెకండ్ ఓనర్ కారు, ఇన్సూరెన్స్ లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. 2 కీస్ ఉన్నాయి, 3,60,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బై, జై హింద్.